హాయ్ అండి, అందరికీ నమస్తే. శ్రీశక్తి ఆరాధనకి స్వాగతం. నిత్య దీపారాధన గురించి ఒక పార్ట్ 1 వీడియో చేశాను కదండి. ఇది పార్ట్ 2 వీడియో. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే పార్ట్ 1 వీడియో చూసి ఇది చూడండి. ఈ వీడియోలో మీకు కులదైవాన్ని ఎలా ఆరాధించాలి, పితృదేవతల్ని ఎలా ప్రసన్నం చేసుకోవాలి, కులదైవాన్ని ఆకర్షించే అద్భుతమైన ధూపం వేసే విధానాన్ని చూపిస్తాను. ప్రతి ఒక్కరికి కులదైవం అనేది ఒకటి ఉంటుంది. అయితే ఆ కులదైవాన్ని చాలామంది పూజ చేస్తారు. కొంతమంది మర్చిపోవడం అంటే అంతగా పట్టించుకోరు. ఇష్టదైవాన్ని ఎక్కువగా పూజ చేసుకుంటూ ఉంటారు. కానీ కులదైవాన్ని మనం తప్పకుండా ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చి పూజ చేయాలి. అయితే కులదైవము ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఉందనుకోండి, మాకు కులదైవము వెంకటేశ్వర స్వామి అని మేము శనివారమే పూజ చేస్తాము అనుకొని అప్పుడు చేస్తూ ఉంటారు. యాక్చువల్గా కులదైవాన్ని ఆరాధించే ఒక రోజు ఉంది అంటే అది మంగళవారం. వారంలో వచ్చే ప్రతి మంగళవారం రోజున కులదైవానికి తప్పకుండా పూజ చేయాలి. అలానే అమావాస్య రోజు అయితే ఇంకా విశేషంగా పూజ చేసుకోవాలి. ఏ దైవమైనా సరే అండి, అమ్మవారైనా సరే, సుబ్రహ్మణ్య స్వామి అయినా సరే, శివుడైనా సరే, వెంకటేశ్వర స్వామి అయినా సరే, నరసింహస్వామి అయినా సరే, ఏ కులదైవమైనా ఏ దైవానికైనా మనము మంగళవారం చేయాలని శాస్త్రం చెప్తుంది. అయితే మనము ఏమిటంటే ఆయా ఇష్టమైన రోజులకి ఇంపార్టెన్స్ ఇస్తాం. వెంకటేశ్వర స్వామికి శనివారం ఇష్టం కాబట్టి అదే రోజు చేస్తే శ్రేష్టమని అందరూ అలా చేస్తారు. అమ్మవారికి శుక్రవారం ఇష్టమని అలా శుక్రవారం విశేషంగా పూజ చేసుకుంటారు. కానీ మీరు ఖచ్చితంగా కులదైవానికంటూ ఇంపార్టెన్స్ ఇచ్చి మేము పూజ చేసుకోవాలి అంటే అది మంగళవారమే. చాలామందికి వాళ్ళ ఇంటి కులదైవానికి ఎలా చేయాలో తెలిసిన వాళ్ళకి ఈ వీడియో అవసరం లేదండి. అంటే కొంతమందికి తెలియకపోవచ్చు, కులదైవానికి మామూలుగా పూజ చేసినా ఇంకా విశేషంగా ఎలా చేయాలో కూడా తెలియకపోవచ్చు. ఏమీ తెలియని వాళ్ళు ఈ పద్ధతిని ఆచరించాలి. ఒకవేళ తెలిసిన వాళ్ళు వాళ్ళ పెద్దవాళ్ళు ఎలా చేస్తున్నారో అదే పద్ధతిని పాటించండి. తెలియని వాళ్ళు ఇలా ఒక ప్లేటుని తీసుకోండి, ఒక తమలపాకు మీద బియ్యం ఉంచి ఒక రాగి చెంబునో ఇత్తడి చెంబునో మీ ఇష్టం ఏదైనా ఒక చెంబుని తీసుకొని చెంబు దీపారాధన చేయాలి. అది వెంకటేశ్వర స్వామికి అనుకుంటారు, కానీ ఏ దైవానికైనా కులదైవానికి పూజ చేయాలి అంటే ఇలా ఒక చెంబుని తీసుకొని దాంట్లో కొన్ని నీళ్లు, పసుపు, కుంకుమ, గంధము, అక్షంతలు, ₹1 కాయిన్ వేసి దాని మీద మంగళవారం రోజు మొత్తము అఖండ దీపం పెట్టేటట్టు చూసుకోవాలి. మంగళవారం అఖండ దీపం పెడితే బుధవారం మళ్ళీ మార్నింగ్ మీరు పూజ చేస్తారు కదా, అప్పటి వరకు ఉండాలి. అయితే మంగళవారం మాత్రము ఖచ్చితంగా మార్నింగే స్నానం, ఆ ఒక్కరోజు తల స్నానం అన్నా పెట్టుకోండి, లేదు అంటే మామూలుగా అయినా చేయండి. కానీ ఆ రోజు మాత్రము ఎర్లీ మార్నింగ్ లేవటానికే ప్రయత్నించండి. ఇంటి దైవానికి పూజ చేస్తున్నాం కాబట్టి చాలా సంతోషంగా పూజ చేసుకోండి. ఆ రోజు బ్రహ్మచర్యం పాటించండి. నాన్ వెజ్ ఏమి తినకుండా మా కులదైవానికి ఈరోజు పూజ చేసుకున్నాను అని ఆనందంగా ఉండండి. అంతే ఆనందపరుస్తారు ఆ స్వామి. అయితే ఇలా ఖచ్చితంగా చెంబు దీపారాధన చెయ్యాలా, అఖండ దీపం పెట్టాలా అంటే అది మీ ఇష్టము. చేసే పద్ధతి ఒకటి ఇలా ఉంటుంది అని మీకు చెప్తున్నాను. మీకు కుదరదు, మేము ఆఫీసులకు వెళ్ళే వాళ్ళము, మేము అఖండం చూడలేము, అఖండం చూసే అవసరం లేదండి. మార్నింగ్ పెడితే మళ్ళీ మీరు వచ్చేసేసరికి చక్కగా వెలుగుతుంది. ఆ భక్తి శ్రద్ధలతో మీరు పెడితే చాలు, ఈవినింగ్ వచ్చి మళ్ళీ మీరు స్నానం చేసే వరకు ఉంటుంది. అప్పుడు స్నానం చేసి చక్కగా కొంచెము ఆ వత్తిని పైకి అంటే చాలు, అదే వెలుగుతుంది. మేము ఆఫీసులకు వెళ్తాము, అఖండ దీపం పెట్టాము, ఇంట్లో వెలుగుతుందో లేదో భయపడే అవసరమే లేదు. నేను మామూలుగా ఇంట్లో ఉండి ఒక్కసారి దీపం వెలిగించిన తర్వాత మళ్ళీ సాయంత్రం స్నానం చేసేంతవరకు లోపలికి వెళ్ళాను కదా. ఎప్పుడైనా వెళ్ళాల్సి వస్తే వెళ్తాను, అలా అని కాదు, కానీ వెలుగుతుంది అని మీకు చెప్తున్నాను. మీకు చూపెట్టడానికి శివుణ్ణి కులదైవంగా తీసుకొని ఈ వీడియో చూపిస్తున్నాను కాబట్టి శివుడికి సంబంధించిన నామాలు పెట్టాను. వెంకటేశ్వర స్వామి అయితే మీరు వెంకటేశ్వర స్వామి నామం పెట్టండి. అమ్మవారైతే మళ్ళీ ఆ అమ్మవారికి కూడా అడ్డనామాలు పెట్టాలి. గ్రామ దేవతలైనా అడ్డనామాలు పెట్టాలి. సుబ్రహ్మణ్య స్వామి అయినా సరే అడ్డనామాలు పెట్టాలి. అలా మీ దేవునికి సంబంధించిన నామాలు ఏమో మీకు తెలుస్తాయి కదా, చెంబుకి ఆ నామం పెట్టాలి. ఇంకొకటి, ఎవరైతే అఖండ దీపం పెట్టలేరో, మేము అలా చేయలేమండి, మేము చాలా సింపుల్గా ఇంకా చేసుకోవాలి అంటే తప్పకుండా చెంబు దీపారాధన చేసినా చేయకపోయినా 2 పిండి దీపాలు మాత్రం తప్పకుండా పెట్టాలి. ఇదే అన్నమాట మెయిన్. పిండి దీపము, ప్రాణదీపము. ఈ పిండి దీపాలని కులదైవం దగ్గర వెలిగిస్తే వాటికి ప్రాణశక్తి ఉంటుంది. ఇత్తడి, రాగి, వెండి ప్రమిదలలో కాకుండా
కులదైవం దగ్గర 2 పిండి దీపాలు మాత్రం తప్పకుండా ఉంచాలి. అంతకంటే ఎక్కువైనా కూడా పెట్టొచ్చు. మీకు వెంకటేశ్వర స్వామికి మేము 7 పెట్టుకుంటామంటే 7 పెట్టుకోవచ్చు. సుబ్రహ్మణ్య స్వామికి 6 పెట్టుకుంటాము. ఇంకా అమ్మవారి దగ్గర 5, 9 పెట్టుకుంటామంటే అది మీ ఇష్టము. కనీసం 2 మాత్రము తప్పకుండా వెలిగించాలి. చెప్పాను కదండి, చెంబు దీపారాధన చేసినా చెయ్యకపోయినా 2 పిండి ప్రమిదలతో మాత్రం తప్పకుండా స్వామిని ఆ రోజు ఆవాహనం చేసి పూజ చేసుకోవాలి. ఒక్క చిత్రపటమే కాదు, మా దగ్గర విగ్రహాలు కూడా ఉన్నాయండి. విగ్రహారాధన కూడా చేస్తాము మేము అన్నప్పుడు ప్రతి మంగళవారము అమావాస్య రోజు మీరు చిన్న చిన్న విగ్రహాలు ఇంట్లో పెట్టుకున్నట్లయితే కనుక చక్కగా ఒక నిమ్మ పండును పిండేసి స్వామివారికి అభిషేకం చేయండి. మీరు ఇంకా ఎలాంటి ద్రవ్యాలతోటైనా పూజ చేసుకోవచ్చు, కానీ దాంట్లో ఒక నిమ్మ పండుతోటి అభిషేకం అయ్యేటట్టు చూసుకుంటే చాలా చాలా మంచిది. మీకు తొందరగా కులదైవం యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఇలా అభిషేకం చేసుకునే విధానము మంగళ అమావాస్య రోజులనే కాకుండా ప్రతిరోజు లేదా మీరు అభిషేకం చేసినప్పుడల్లా ఈ విధానాన్ని పాటిస్తే చాలా చాలా మంచిది. ఇలా ఒక్క శివుడికైనా అంటే ఏ దైవానికైనా ఇలా నిమ్మకాయని పిండి అభిషేకం చేయవచ్చు. అందుట్లో శివుడికి సంబంధించిన రూపాలు మున్నీశ్వర స్వామి, మల్లికార్జున స్వామి, ఇంకా శివుడికి సంబంధించిన అనేక రూపాలు ఉంటాయి కదా, వారికైతే మరీ మరీ మంచిది. అభిషేకం అయిన తర్వాత చక్కగా గంధంతో కానీ విభూతితో కానీ దాంట్లో కొంచెం జువ్వాది వేసి లేపనం చేయాలి. చాలా కొంచెం పెద్ద సైజు విగ్రహాలు ఉన్నాయి అనుకోండి, అంటే మా ఇంట్లో లలిత అమ్మవారు ఉన్నారు కదా, అంత సైజు విగ్రహాలు ఉంటే కనుక నేతితోటి చక్కగా లేపనం చేసి దాంట్లో కొంచెం జువ్వాది కలిపి నేతితోటి చక్కగా అమ్మవారికి అంతా పట్టించి అప్పుడు దాని తర్వాత మీరు గంధము అలంకరణ అంతా చేయాలి. అదొక వీడియో చూపిస్తాను మీకు ఎప్పుడైనా. ఇప్పుడైతే మీరు ఇలా మామూలుగా సింపుల్గా ఇలా చేసుకోండి. అభిషేకం తర్వాత అందరూ అష్టోత్తరం చేసుకుంటారు. కనీసం మంగళవారం రోజు మాత్రము 108 పూలతోటి అష్టోత్తరం చేసుకునే విధంగా చూసుకోండి. అష్టోత్తరం చేసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఆ దేవికి దైవానికి సంబంధించిన కవచం చదువుకోవాలి. అది జీవితాంతం చదువుకోవాలి. ఎందుకంటే దేవుడు కూడా మిమ్మల్ని కవచంలాగా కాపాడుతాడు. అసలైతే ఇప్పటికల్లా మీకు కవచం బైహార్ట్ వచ్చి ఉండాలి. కవచము మీరు తప్పకుండా చదువుకోవాలి. అది మంగళవారం వచ్చేసేసరికి మీ ఇష్టము 11 సార్లన్నా చదవండి. ఏదైనా విశేషమైన అమావాస్య రోజు 21 సార్లు చదవండి. అసలు ఎంత అద్భుతం తెలుసా. ఫస్ట్ ఈ పూజ చేసుకోండి. ఒక 6 నెలలు కులదైవానికి పూజ చేసుకోండి. దాని తర్వాతనే వేరే వ్రతాలు పూజలు అన్నీ కూడా కులదైవంతో ఏదైనా స్టార్ట్ చేసి దాని తర్వాత వేరే వ్రతాలు అవి మొదలు పెట్టాలి. ఈ కులదైవం వరకు మీ సందేశం వెళ్ళాలి అన్నా, మీ కులదైవం మీ ఇంటికి పరుగు పరుగున రావాలి అన్నా, ఆ కులదైవాన్ని ఆకర్షించే ఒక అద్భుతమైన ధూపం వేసే విధానాన్ని ఇప్పుడు చూపిస్తాను. ఇలా ధూపం వేయాలి అంటే మీరు ప్రతిరోజు డైలీ ఎలా ధూపం వేస్తారో దాంట్లో ఒక 2-3 ఐటమ్స్ మీరు వేరే కలపాలన్నమాట, ద్రవ్యాలు. అవి ఏమి అంటే, ఒకటి నిమ్మ ఆకు, వేప ఆకు, ఇంకొకటి చాలా ముఖ్యమైనది కులదైవానికి సంబంధించిందే. అదేమిటి అంటే కంఠకారి. కంఠకారి దీన్ని నేల మొలకను ఏదో అంటారు తెలుగులో. కంఠకారి అనేది మాత్రం సంస్కృతంలో ఉంటుంది. దాన్ని మీకు ఇప్పుడు చూపిస్తాను. నేను ఆర్డర్ పెట్టానండి, నా దగ్గర అయిపోయింది. లేదు అంటే మీకు చూపించేదాన్ని. ఆర్డర్ పెట్టాను మీషో. ఎంత లేట్ అంటే ఒక 15 డేస్నైనా నాకు ఆర్డర్ రాలేదు. అందుకే ఈ వీడియో చేయడం లేట్ అయిపోయింది. సరేలే అని ఇంకా మీకు మామూలుగా ఇలానే చూపెడదామని చేశాను. ఈ కంటకారి యొక్క చూర్ణం వేయాలి. కంటకారిది, ఇంకా వేపది, నిమ్మది, ఈ 3 ఆకుల చూర్ణాన్ని కులదైవానికి వేయాలి. పార్ట్ 1 వీడియోలో ఎవరో కామెంట్ చేశారండి, మీరు అన్నీ నిజమే చెప్తున్నారని మేము ఎలా నమ్మాలి అని పెట్టారు. ఓకే, దానికి నాకేం అనిపించలేదులే. కానీ ఇది మాత్రము నేను మీరు అడిగినంత ఈజీగా నాకు చెప్పిన వాళ్ళని ఇది ఎక్కడదండి, ఏ శాస్త్రంలోనిది అని ఈజీగా అడగలేను. వాళ్ళు ఏం చెప్తే నాకు అది వేదము, నేను అది వింటాను. బట్ ఇది నేను మాత్రం అడిగి తెలుసుకున్నాను. ఇది వనస్పతి తంత్రంలో వివరింపబడి ఉంది. ఈ కులదైవానికి చూర్ణంతో వేస్తారు అని వనస్పతి తంత్రంలో వివరింపబడి ఉంది. ఓకేనా అండి? ఆ కామెంట్ పెట్టిన వాళ్ళకి ఇది నా సమాధానం. మీకు నమ్మకం ఉంటేనా చెయ్యండి, నమ్మకం లేదా జస్ట్ విని వదిలేయండి, సింపుల్, అంతే కదా. దానికి మీరు చెయ్యాలా వద్దా అని అనుమానంతో జీవితాంతం ఈ అనుమానంతోనే ఉంటే మీకు అసలు దేవుడు కూడా అంతే అనుమానంగా ఇవాడికి ఇయ్యాలా వద్దా అనే దాంట్లోనే ఉంటారు. ఏది అనుమాన పడకుండా శ్రద్ధగా నమ్మకంతో పూజ చేసుకోండి. కానీ దీంట్లో ఒక ఆవు పిడకను మాత్రం తప్పకుండా చేర్చుకోండి. బొగ్గులు కానీ ఇవి ఉంటాయి కదా, దాంతోపాటు ఒక ఆవు పిడక, ఈ 3 చూర్ణాలు
అంటే ఒకరోజు కలిపి పెట్టుకుంటే అయిపోతుంది. అండి కంటకారి వేసుకున్నాను, కొంచెమే ఉంది. ఆర్డర్ పెట్టిన తర్వాత మీకు ఇంకెప్పుడైనా ఇంకొక వీడియోలో చూపిస్తాను. బట్ కంటకారి చూర్ణం అనేది మీకు ఆన్లైన్లో 40 రూపీస్ నుంచి ఒక 200-300 రూపీస్ వరకు క్వాంటిటీ బట్టి ప్రైజెస్ ఉంటాయి. మీరు దాన్ని ఆర్డర్ పెట్టుకోవచ్చు. నేనే పెట్టాలంటే అది మీ ఇష్టము. మీరు ఎంత ప్రైస్ పెట్టి కొనుక్కుంటారో తెలియదు కదా, అందుకనే వదిలేశాను. నేను ఎక్కడ ట్యాగ్ చేయట్లేదు. ట్యాగ్ చేయాలి ఉన్నా అది పెద్ద ప్రాసెస్, నాకు చాలా టైం పడుతుంది. అందుకే మీరే ఆన్లైన్లో సెర్చ్ చేసి తీసుకోండి. కులదైవానికి పెట్టవలసిన నైవేద్యాలలో ఏదైనా స్వీటు, పులిహోర, ఇంకా పెరుగన్నం అంటే దద్దోజనము. మీరు ప్రతిరోజు ఏదైనా పెట్టండి, కానీ వారంలో ఒక్కరోజు మాత్రము తప్పకుండా వండిన నైవేద్యం పెట్టాలి. అది కూడా మంగళవారం చూస్ చేసుకోండి. మీరు ప్రతిరోజు పాలు, పండ్లు, బెల్లము ఇలాంటివి నైవేద్యాలు ఏవి పెట్టినా సరే కనీసం వారంలో ఒక్కసారైనా సరే ఇంట్లో వండిన పదార్థము స్వామివారికి నైవేద్యం పెట్టాలి. ఆ ఇంటికే, అలా పెట్టిన ఇంటికే దైవ బలము, దేవతా శక్తి పెరుగుతూ ఉంటుంది. ఇలా కంటిన్యూగా 6 నెలలు మార్నింగ్, ఈవినింగ్ 5 ఒత్తులతో దీపారాధన, మంగళ మరియు అమావాస్య రోజుల్లో ఎక్కడ కులదైవాన్ని మిస్ చేసుకోకుండా పూజ చేసుకోండి. ఇంకా నేను చెప్పిన ఆ ధూపాన్ని వేయండి. ఇంకా నెక్స్ట్ పితృదేవతల్ని ఎలా ప్రసన్నం చేసుకోవాలి అనేది విషయాన్ని చూద్దాము. పితృదేవతల్ని ప్రసన్నం చేసుకోవడానికి ఒక 2-3 మార్గాలు ఉన్నాయి. దాంట్లో మీకు నచ్చింది చేయండి. 3 చేస్తే చాలా చాలా మంచిది. మనకు ఎలాంటి పెద్ద పెద్ద సమస్యలు ఉన్నా కూడా లక్షల మందికి అన్నదానం చేస్తే దానికి తప్పకుండా ఆ కోరిక తీరదంటూ ఉండదు. మరి లక్షల మందికి మనం అన్నదానం చేయగలమా? మనకి ఆ స్తోమత ఉందా అంటే ఉండే వాళ్ళకు ఉండొచ్చు. లేనప్పుడు దానికి సమానమైన పరిహారం కొంచెం బొంబాయి రవ్వ కానీ లేకపోతే గోధుమ రవ్వ కానీ తీసుకొని దాన్ని నేతిలో మంచిగా నెయ్యి వేసి నేతిలో కొంచెం లైట్గా వేయించాలి. వేయించిన తర్వాత మీకు ఎంత కావాలంటే అంత షుగర్ కలపాలి. షుగర్ కలిపిన తర్వాత కొంచెం పాలు తీసుకొని పాలతోటి కొంచెం గట్టిగా పిసకాలి. పిసికినప్పుడు మీకు అది ఎలా ఉండాలి అంటే చేతికి జిగటగా ఉండాలి, అంటే నెయ్యి ఎక్కువగా ఉండాలి. ఇలాంటి మిశ్రమాన్ని మీరు చీమలకి ఆహారంగా సమర్పించి చూడండి. అసలు మీకు ఎంత మంచి జరుగుతుంది అంటే మీ లైఫ్లో చేంజెస్ వస్తూనే ఉంటాయి. మీరు ఒక వారం రోజులు 10 రోజుల తర్వాత చూడండి మనిషి ఎలాంటి సమస్యల నుంచైనా ఎలా బయటపడతాడు. ఎందుకంటే చీమలకి మనిషి యొక్క తత్వాన్ని లేకపోతే మనిషి యొక్క ప్రాబ్లమ్స్ని, అతని గుణగణాలని పసిగట్టే గుణం ఉంటుంది అని అంటారు. అంటే చీమల్ని దేవదూతలతో పోలుస్తారు, దేవదూతలు అంటారు. ఈ రెమెడీ మాత్రం ఎవ్వరూ చేయకుండా మిస్ చేయకండి. ఇది చాలా చిన్నదండి, కానీ పెద్ద పెద్ద మార్పుల్ని తెస్తుంది మన లైఫ్లో. ఇదొకటి చేయండి. దీంతో పాటు వారానికి ఒక్కసారి మాత్రమే చేసే ఇంకొక పరిహారం అదేమిటి అంటే, మీరు రైస్ వండుతారు కదా, రైస్ వండిన వెంటనే మధ్య భాగంలో కొంచెం ఒక గరిటె తీసి దాంట్లో కొంచెము నెయ్యి, పసుపు కలిపి చిన్న ముద్దలాగా చేసి కాకికి పెట్టాలి. ఇలా మంచిది కదా అని నేను ప్రతిరోజు మేము ఇంట్లో అన్నం వండుకుంటాము, ప్రతిరోజు పెడతాము అంటే అలా వద్దండి, అలా పెట్టకూడదట. వాటికి ఎక్కువగా అలవాటు చేయకూడదట. అందుకని వారంలో ఒక్కరోజు ఒక్కసారి పెట్టండి. అది కూడా పెట్టేటప్పుడు మీరు మీ ఇంట్లో ఏది అతి పెద్ద సమస్య ఉంది, ఎన్నో రోజుల నుంచి అసలు ఆ సమస్యకి పరిష్కారం దొరకట్లేదు అని ఉంటుందో ఆ సమస్యని మీరు చెప్పుకుంటూ ఆ కాకికి పెట్టండి. రాను రాను మీకు దానికి ఒక చక్కటి మార్గం దొరుకుతుంది. ఇదంతా చేసే వాళ్ళకి అనుభవం ఉంటుందండి, అది మీరు చేసి చూడండి. ఇంకొకటి, ఇది ఆల్రెడీ మీకు షార్ట్లో పెట్టానండి, అయినా కూడా వీడియోలో ఇక్కడ చెప్పాలి కాబట్టి సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నైట్ మీరు కిచెన్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక రాగి చెంబులో కానీ ఏదో ఒక చెంబులో మీరు వాటర్ని పెట్టాలి. పెట్టిన తర్వాత మార్నింగ్ నిద్ర లేవగానే ఆ నీటిని తీసుకొని మీ సింహద్వారం దగ్గర, ప్రధాన ద్వారం దగ్గర నీటిని చల్లాలి. ఎందుకంటే ప్రతిరోజు రాత్రి పితృదేవతలు మన సింహద్వారం దగ్గర, ప్రధాన ద్వారం దగ్గర ఎదురు చూస్తూ ఉంటారట. ఇలా నీటిని చిలకరించడం వల్ల పితృదేవతలకి పాద ప్రక్షాళన చేసినట్టు అవుతుంది. దీనివల్ల పితృదేవతలు సంతృప్తి చెంది ఆశీర్వదించి సంతోషంగా ఊర్ధ్వలోకానికి తిరిగి వెళ్తారని గరుడ పురాణంలో చెప్పబడి ఉంది. అందుకని
ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క గృహిణి కూడా ఇవన్నీ కష్టము అనుకోకుండా వాళ్ళ ఇంటి కోసమే, మన ఇంటి కోసమే అని చక్కగా ఒక 6 నెలలు క్రమం తప్పకుండా ఇవన్నీ పాటించి చూడండి. ఇంకొకటి ఇష్టదైవము. ఇష్టదైవాన్ని గురించి నేను చెప్పే అవసరమే లేదండి. ఇష్టదైవం అంటే ఇష్టంగా చేసుకునేది. మీ ఇష్టదైవాన్ని మీరు ఎలా కావాలి అంటే అలా పూజ చేసుకుంటారు. దానికి నేను కానీ ఎవరు కానీ చెప్పే అవసరం లేదు. అలానే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే అందరూ తప్పకుండా లైక్ చేయాలని కోరుకుంటున్నాను. అలానే మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. అలానే మీరు అందరూ ఎంతగానో ఎదురు చూసేది దత్తపాదుకల కోసం కదా, ఎవ్వరు మిస్ కాకుండా చూడండి. ఒక 2-3 వీడియోస్, నెక్స్ట్ 2-3 వీడియోస్ అవే పెడతాను. అంటే నేను కొంచెం చెప్పేది ఉంది, మీతో మాట్లాడేది ఉంది, మీ కామెంట్ సెక్షన్లో మీతోటి తెలుసుకునేవి ఉన్నాయి. అంతా నాకు అవసరమవుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఒక 2-3 వీడియోస్ అందరూ చూడండి. పెద్ద వీడియో ఏం కాదండి, 2-3 మినిట్స్ వీడియోస్ పెడతాను అంతే. అలానే సారీ అండి, చాలా రోజులైంది వీడియోస్ పెట్టక. ఎందుకు అంటే నాకు బ్రేక్ వచ్చింది, దాని తర్వాత ఒక ట్రిప్కి వెళ్ళాను, మళ్ళీ వచ్చిన తర్వాత పేషెన్స్ లేదు, అలానే లేట్ అయిపోయింది. తొందరగా వీడియోస్ పెట్టడానికి ప్రయత్నిస్తాను. ఓం నమః శివాయ. స్వస్తి.